వస్తే 25,000 ఎక్కువ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా ఆర్డర్ వస్తే మేము కూడా సంతోషిస్తాం. అది పేరెంట్గా మాకు కూడా మీ పిల్లలు ఉంటారు, మీకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ అవునమ్మా, అసూరెన్స్ జోడియాలి అన్నీ తీసినారే. ఎంతసేపు వచ్చి పిల్లలు ఒక్కటి తీసినాడు. సార్ ఈ డెసిషన్ మీ చేతిలో లేదు. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ స్టూడెంట్స్ ప్రొద్దుటూరు. అంటే మిగిలిన క్యాంపస్ అంటే మనకి తిరుపతి, ప్రొద్దుటూరు, గరిబిడి, గన్నవరం 4 క్యాంపస్ స్టూడెంట్స్ ఫిబ్రవరి 3 నుంచి స్ట్రైక్లో ఉన్నారు. దేని గురించి అంటే వాళ్ళ స్టైఫండ్, ఇంటర్న్షిప్ స్టైఫండ్ హైక్ గురించి డిమాండ్ చేసి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. బట్ ఆన్ ఫిబ్రవరి 7th ఇట్ సెల్ఫ్ ఆనరబుల్ సీఎం గారు రివ్యూ మీటింగ్లో ఏ డెసిషన్ వాజ్ టేకెన్ టు ఎన్హాన్స్ ద స్టైఫండ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 50%. ఆల్రెడీ వాళ్ళకి 7,000 స్టైఫండ్ వస్తుంది ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి. దాని మీద 50% అంటే 10.5కి తీసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఆ మీటింగ్కి ఆనరబుల్ సీఎం గారి మీటింగ్కి ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అచ్చెన్నాయుడు గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు, వారితో పాటు వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఓఎస్టీ ఆఫ్ ఫిషరీస్ యూనివర్సిటీ వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలో ఆనరబుల్ సీఎం గారు ఉన్న స్టైఫండ్ మీద 50% ఎన్హాన్స్ చేయడానికి ఒప్పుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ స్టూడెంట్స్ ఏంటంటే అది జీవో రాలేదని చెప్పి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. బట్ జీవో రావడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళని స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్పాము. బట్ వాళ్ళు ఏంటంటే రీజన్స్ నాట్ నోన్. ఎందుకంటే గతంలో వాళ్ళకి 2022లో 3 years బ్యాక్ స్ట్రైక్ చేసినప్పుడు అప్పటి మినిస్టర్ ఇన్సూరెన్స్ ఇచ్చి కూడాను ఆర్డర్ రాలేదన్న దీంతో వాళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయలేదు. బట్ డే బిఫోర్ ఎస్టర్డే మొన్న సోమవారం నాడు స్టూడెంట్స్ వెళ్ళి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా కలిశారు. ఆయన కూడా విషయం అప్లై చేశారు. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కూడా అప్లై చేశారు. మనకి జీవో రావడానికి ఫ్యూ డేస్లో అది వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి స్టూడెంట్స్ని కాల్ ఆఫ్ చేయమని చెప్పి
సైజ్ చేసాం వాళ్ళకి, వాళ్ళు కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చాలా రోజులు బట్టి స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి ఇంకా మన టు రెస్టోర్ నార్మల్సీ మన హాస్టల్స్ మెస్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రొలాంగ్ అయిన కొద్దీ కూడా ఇట్ విల్ లీడ్ టు సమ్ అన్రెస్ట్, సమ్ అన్వాంటెడ్ జరుగుతాయన్న అప్రహెన్షన్ తోటి హాస్టల్స్ మెస్ క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళు కనుక స్టూడెంట్స్ కనుక ఈరోజు కనీసం టెంపరీ కనుక కాల్ ఆఫ్ చేసి స్ట్రైక్ ఇస్తే కనుక మేము హాస్టల్స్ మెస్ రెస్టోర్ చేస్తాం. లేదంటే కనుక యూనివర్సిటీ ఆల్రెడీ ఓరల్గా కమ్యూనికేట్ చేసింది 15 days స్టూడెంట్స్కి వెకేషన్ డిక్లేర్ చేస్తాం. ఈరోజు కనుక స్టూడెంట్స్ కనుక కాల్ ఆఫ్ చేస్తే కనుక టెంపరీగా అయినా కానీ కాల్ ఆఫ్ చేస్తే కనుక వీ విల్ ఓపెన్ ద మెస్ అండ్ ద హాస్టల్స్. అదర్వైజ్ వీ హ్యావ్ నో అదర్ వే ఎక్సెప్ట్ టు క్లోజ్ both the hostels as well as the mess.